తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ల మార్పు అనేది దేనికి సంకేతం అంటారు? అంటే తెలంగాణ ఫలితాలు అనేవి ఏపీ మీద ఇంపాక్ట్ పడిందని అనుకోవచ్చా? ఎందుకంటే సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నో అని చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ ఏమో సిట్టింగ్లకి టికెట్ ఇచ్చి బొక్కబోర్ల పడుతున్నారు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఆంధ్రాలో సిట్టింగ్ వాళ్ళకి టికెట్లు ఇవ్వను అన్న భావం లేదు. అందులో ఓన్లీ ఇన్ఛార్జీలను మారుస్తూ అన్నారు. ఇన్ఛార్జికి టికెట్ ఇస్తారనే ఉంది. నిజానికి ఏంటంటే అది మళ్ళీ ఒక కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది. నేను ఇన్ఛార్జికి ఒకరిని పెట్టా అనుకుందాం, ఇక్కడ ఎమ్మెల్యేగా ఇంకొక అతను ఉన్నాడు. ఇన్ఛార్జి మనసులోనేమో రేపు పొద్దు నాకే టికెట్ ఇస్తారు కావచ్చు, నేను ఇంపార్టెంట్ అనుకొని కొంత వర్క్ చేయటం మొదలు పెడతాడు. చేసిన తర్వాత టికెట్ ఇవ్వకపోతేనేమో అతను వ్యతిరేకం చేస్తాడు. లేదా అతను బాగా వర్క్ చేసి ఇంపార్టెన్స్ సాధిస్తుంటే ఉన్న ఎమ్మెల్యే అడ్డుకుంటాడు, వీడి ఇంపార్ట్ అయిపోయిన దగ్గర నుంచి నా పరిస్థితి ఏంటని. అందువల్ల ఇట్లా కొత్త ఇన్ఛార్జీలను పెట్టడం, లేకపోతే ముందే నేను మార్చబోతున్నాను అని అనౌన్స్ చేయటం, సిక్కిన వాళ్ళకి ఇవ్వను అని అనౌన్స్ చేయటం, ఇవి రెండు కూడా ఏంటంటే వ్యూహాత్మక తప్పిదాలే అవుతాయి. కేసీఆర్ చేసినట్ట అంతే. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎప్పుడైనా సరే దేర్ షుడ్ బి ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. ఇఫ్ యూ అటాక్ సంబడి, ఎవరినన్ను అటాక్ చేస్తున్నావు అంటే సర్ప్రైజ్ ఉండాలి. చెప్పి 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 ఇదిగో నేను కొట్టబోతున్నా ఇట్లా 10 సార్లు అని అట్లా ఎవరు చేయరు. ఏ అటాక్ అయినా, ఈవెన్ యానిమల్ అయినా కూడా సీక్రెట్గా వచ్చి స్టీకింగ్ చేసుకుంటూ వచ్చి చేస్తుంది. వీడు అట్లా కాకుండా నేను వీళ్ళకి ఇయ్యను వాళ్ళకి ఇస్తా, లేదా నేను వీళ్ళకి ఇచ్చేస్తా, ఇవి చెప్పడంలో ఏంటంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ పోతుంది. అది పోయేసరికి ఏంటంటే ఎదుటివాడి వ్యూహం మార్చుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా ఇచ్చేది ఇవ్వండి ఎప్పుడు తెలియాలి? మీ మైండ్ కరెక్ట్గా ఇవ్వాల్సిన రోజే తెలియాలి. సైలెంట్గా జరిగిపోవాలంటారు, అంతే జరగాలి. అదే యుద్ధంలో వ్యూహం అంటూ ఉంటుంది కదా. ముందే ఒకడికి చెప్పేస్తే మిగతా వాడికి నాకు రాదని తెలిసిపోతే నేను ఎందుకు ఉండాలి మీ దగ్గర? అసలు ఇంకో పార్టీకి పోతా, మీకు ద్రోహం చేస్తుంటా, ఓడగొట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకు చెప్పాలి ముందే? మీకు రాబోవటం లేదు సీట్ అని ముందు చెప్పాలా? ఎందుకు చెప్పటం? కానీ కేసీఆర్ ముందే టికెట్లు అనౌన్స్ చేయడం కూడా ఒక వ్యూహ తప్పిదం అనుకోవచ్చు. 100%. మీ రైట్ మీరు ఉంచుకోవాలి. లాస్ట్కి ఎవరు ఇస్తారు అనేది మీది అధిష్టానం. మీరు ఎందుకు చెప్పాలి? ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? బీఫామ్ కూడా త్వరగా ఇచ్చేసినారు ఆయన. అది ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అట్లా ఇస్తే ఎప్పుడైనా సరే మిగతా వాళ్ళు నిరాశ చెందిపోతారు కదా. ఇంకా అప్పటిదాకా ఇంకా ఏదో కొద్ది గొప్ప ఆశలో ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే కేసీఆర్ అయినా ప్రజలు మా ఫోటో చూసే ఓటేస్తారు, మమ్మల్ని చూసే ఓటేస్తారు, ఎమ్మెల్యేని చూసి ఓటేరనే ఒక భ్రమలో ఉన్నట్టు అనుకోవచ్చా? అది ఎప్పుడైనా సరే చాలా పొరపాటు. మీకు ఒక పిల్లర్ నిలబడాలంటే దానికి ఫుట్టింగ్ ఉండాలి. అట్లాగే ఆ బిల్డింగ్ నిలబడాలంటే దానికి కింద అనేక పిల్లర్లు ఉండాలి, వాటికి టై బీమ్ కూడా ఉండాలి. అంతేగాని మీరు సింగిల్గా ఇప్పుడు చెట్టే చూస్తున్నారు, మీరు వేర్లు లోపలికి చుచ్చుకుపోతాయి. వాటి సపోర్ట్ లేకుండా ఈ చెట్టు నిలబడదు. ఎవరికి వాళ్ళు నేను పోల్ లాగా నిలబడతాను అంటే మీ మీద ఒపీనియన్ కనుక చెడిపోతే సేమ్ చిరంజీవి గారి లాగా అవుతుంది. కానీ కేటీఆర్ కూడా పదే చెప్పడం జరిగింది ఏంటంటే కేసీఆర్ బొమ్మను చూసి ఓటేయండి అని చెప్పినాడు. అక్కడే పొరపాటు జరిగిపోయేది మొత్తం. ఎప్పుడైనా అక్కడే పొరపాటు జరిగేది. పార్టీని చూసి వేయండి, పార్టీ సిద్ధాంతాలు చూసి వేయండి. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే కాంగ్రెస్ చాలా గొప్ప మాట చెప్తుంది ఎప్పుడైనా. అది మా సభ్యుల ఇష్టం కదా, సభ్యులు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు అంటారు. ఇది చాలా గొప్ప మాట నిజానికి. ఓకే. కానీ మనం ఏం గొప్ప చెప్పుకుంటున్నాము? ఇదిగో మేము చెబుతున్నాం, మేము గెలిస్తే మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. నీ దాంట్లో ఎవడైతాడో చెప్పు. ఎవడైతాడో కూడా తెలియదు. 5గురు పోటీ ఉన్నారు. కానీ అది వీక్నెస్ కాదు, అదే స్ట్రెంగ్త్, అదే ప్రజాస్వామ్యబద్ధం. ఎందుకంటే ఇక మీ ఇల్లే ఎంతసేపటికి మీరే ముఖ్యమంత్రులు, మీరు ముఖ్యమంత్రి ఎవరో చెప్తున్నారు కదా, మీరు ఐటీ మంత్రి ఎవరో కూడా చెప్తాను నేను. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అవుతారో కూడా అందరికీ తెలుసు. అయితే కేటీఆర్ లేదా హరీష్ రావు వగైరా దానికి తెలిసి. ఇది ఇట్లా ఏంటంటే మేము కంపల్సరీగా మేమే ముఖ్యమంత్రులం. ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికారంలోకి పోతే ఎవరైతారు ముఖ్యమంత్రి అంటే చెప్పే పనే ఉంది. అది కుటుంబ పాలనే తప్పని వాళ్ళు విమర్శిస్తుంటే మీరు డెమోక్రటిక్గా ఉన్నారు, మీరు తప్పని వీళ్ళంటే వీళ్ళు ఏంటి వ్యూహాత్మకమైనటువంటి తప్పిదం. అది వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు అవుతారంటే అది వాళ్ళ ఇష్టం. అసలు ముఖ్యమంత్రి అవుతాడా సస్తాడా అయ్యే సమస్య లేదు. ఇట్లా నాలే. దాని బదులు 5గురు ముఖ్యమంత్రులు రెడీ అయ్యారు అంటే మంచిది కదా. కానీ ఏపీలో ఈసారి జగన్ గెలిచే అవకాశం ఉందంటారా? నేను దాని మీద సర్వే చేయలేదు, టీడీపీ సర్వే చేయలేదు. నేను వాస్తవాల మీద బేసే కాకుండా ఏంటంటే నేను ఎప్పుడైనా మీకు చెప్తే
లీగల్ మ్యాటర్ అయితేనేమో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చెబుతా. లేదు రాజకీయ విషయం అడిగారు అనుకోండి, నేను ఓన్లీ సిద్ధాంతపరంగానే చెప్తా. సిద్ధాంతపరంగా చెప్తేనేమో మరి అక్కడ 2 సైడ్స్ ఉన్నాయి. సిద్ధాంతపరంగా చెప్తేనేమో జగనే అంటే గెలుస్తాడు. మీరు కూడా బాగా తిరుగుతూ ఉంటారు, ఏపీకి వెళ్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ లేదు, అక్కడ నాకు తెలిసినంత వరకు అయితేనేమో జగనే మళ్ళీ వస్తాడు. సో ఇక్కడ ప్రధానంగా అందరూ అంటారు ఈయన జైలుకు పోయి వచ్చాడు కాబట్టి ఈయన మీద సానుభూతి పెరుగుతుంది అని. జైలుకు పోయినందుకు సానుభూతి పెరుగుతుందా, లేకపోతే అమ్మ స్కిల్ డెవలప్మెంట్లో వేసాడు మనోడు అనుకుంటారా, లేకపోతే అదొక స్టిగ్మా అవుతుందా, లేకపోతే అదొక వరం అవుతుందా, లేకపోతే ఇప్పుడు అక్కడ ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే జగన్ రాజకీయం ఏముంది అంటే యాంటీ ఇంకా టీడీపీ, లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యాంటీ కమ్మ. ఓకే. ఆయన నోటితోటి స్వయంగా అన్నారు, ఈ కొద్దిగా కమ్మోళ్ళు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేరు పెట్టి అన్నాడు. అట్లాగనే ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసేయటం కానీ వగేరా ఏదైనా ఏంటంటే అతనికి అర్థమైంది కదా, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ఓట్లు రాలుతాయని. ముఖ్యంగా ఎవరు కావాలి మీకు అక్కడ? కాపు కావాలంటే యాంటీ కమ్మ ఉంటారనే ఒక భావన ఉంది. ఎంతవరకు కరెక్టా? మళ్ళీ మేమే బీసీలకు చేశామని వీళ్ళు అంటారు. బీసీలు అంటే ఏ చెప్పినా కాపులు మాత్రం కాదు, కాపులు డెఫినెట్లీ ఎప్పుడు కూడా ఎక్కువ భాగం వ్యతిరేకమే. అందువల్ల ఏంటంటే సిద్ధాంతపరంగా చూస్తేనేమో జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 90% ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళకి అదనంగా వచ్చిన బలం ఏంటి? జైలుకు పోరాటం తప్పితే దీనివల్ల అంత పెద్ద అడ్వాంటేజ్ వస్తుందని నేను అనుకోను.